అన్న నమస్తే, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు బండారు శ్రీనివాస్, అడ్వకేట్, కరీంనగర్ నుంచి. కరీంనగర్ లోకల్ కరీంనగర్. ఓకే, మీరు టౌన్లో ఉంటారు కాబట్టి ఎలా ఉంది అంటే ఇప్పుడు టాక్ ఎలా ఉంది? ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటారు? భారతీయ జనతా పార్టీ అందరూ డిసైడ్ అయినారు ఆల్రెడీ. డోర్ టు డోర్ క్యాన్వసింగ్ పోయినప్పుడు కూడా, ప్రచారానికి పోయినప్పుడు కూడా చాలామంది అంటే మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తలేను నేను, బయట వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మేము ఫిక్స్ అయినాం, దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు బలంగా. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు దేశానికి ఏది అవసరమో అదే చేసిండ్రు, రాజకీయాలకు అతీతంగా ఈ దేశానికి ఏది మంచిదో అదే చేసిండ్రు. మళ్ళీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మూడోసారి బలంగా కోరుకుంటుండ్రు. ఇప్పుడు హిందువుల చిరకాంక్ష ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఈ 500 సంవత్సరాల పైగా ఉన్న కళను ఈ రామ మందిర నిర్మాణం జరిగింది. ఈ రామ మందిర నిర్మాణం వలన ఇప్పుడు సీట్లు పెరిగే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే 303 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. రామ మందిరం అనేది 500 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య. అది దానికి మోడీ గారి నాయకత్వంలో ఒక చక్కని పరిష్కారం చూపెట్టారు. దాన్ని రామ మందిర నిర్మాణాన్ని అదొక పెద్ద ఇష్యూగా చూపెట్టిండ్రు. అంటే అది పెద్ద హిందూ ముస్లిం ఇష్యూ అవుతుంది, దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయని. కానీ నరేంద్ర మోడీ గారు చాకచక్యంగా దాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా 370 ఆర్టికల్ కూడా కాశ్మీర్లో చూసుకున్నట్టయితే అది కూడా చాలా స్మూత్గా డీల్ చేశారు. అది చాలా పెద్ద సమస్య. అది కాంగ్రెస్ వాళ్ళు గత 70 సంవత్సరాల నుంచి పెంచి పోషించుకుంటూ వచ్చిండ్రు ఆ సమస్యను. ఆర్టికల్ 370 ముట్టుకుంటే ఆ దేశం అగ్నిగుండం అవుతుందని, అసలు ఆ ఇష్యూ అనేది ఎవరి వల్ల కాదు అని చాలా రకాలుగా ఆ సమస్య పెంచి పోషించింది కాంగ్రెస్. అది అంటే మిగతా పార్టీలతోటి సాధ్యమేనా అసలు ఈ 370 ఆర్టికల్ తీసుకోవచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు? ఎవరికైనా సాధ్యమే, అది చిత్తశుద్ధి ఉంటే. కానీ 70 ఏళ్ళుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆ చిత్తశుద్ధి లేదు, దేశానికి మంచి చేయాలన్న నిర్ణయం లేదు. ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు, మైనార్టీలను సంతుష్టీకరణ చేయడము అంతే తప్ప మెజార్టీగా ఉన్న హిందువుల పరిస్థితి. ఇప్పుడు కాశ్మీర్లో పండిట్లను ఊచకోతకు వచ్చినప్పుడు ఒక్కరు ఆ పార్టీ నుంచి స్పందించింది లేదు. వాళ్ళు అంటే అప్పుడు మనం అసలు మా భారతదేశంలోనే ఉన్నామా, మనం అసలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా, లేకపోతే పరాయి పాలనలో ఉన్నామన్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు దేశంలో త్రివర్ణ పతాకం లాల్ చౌక్లో రెపరెపలాడుతుంది. ఒకప్పుడు త్రివర్ణ పతాకం ఎగిరేయాలంటే అక్కడ ప్రాణాలతో చెలగాటమే. ఇక్కడ చట్టాలు అక్కడ వర్తించే మొత్తాన్ని చూసుకుంటే రాజ్యాంగమే అక్కడ అమలు కాదు. చట్టాలు న్యాయాలతో సంబంధం లేదు, ఈ దేశం అనే భావన లేదు. కొంతమంది ప్రజలలో బలంగా ఉన్నా కానీ వీళ్ళు ఈ రాజకీయ నాయకులు, వ్యవస్థలు వీళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా టెర్రరిజాన్ని ప్రోత్సహించడము, అక్కడ చేయడం. ఇప్పుడు అక్కడ ప్రజల్లో ఉన్న భావన అనేది బయటకు వచ్చింది, ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళే స్వచ్ఛందంగా ఆయుధాలు తీసుకొని తిరగబడుతుండ్రు టెర్రరిస్టులకు. వాళ్ళు అంటే మామూలుగా ఇప్పుడు ఏమంటారు, మన బార్డర్ మిలిటరీకి వీళ్ళు కూడా గస్తీగా వస్తుండ్రు. ఒకప్పుడు మిలిటరీ అంటే వాళ్ళు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఇప్పుడు మిలిటరీ అంటే మా దేశం, ఇది మా దేశం, ఇది మా దేశానికి వాళ్ళు అంటే మనలో ఒకరు మనకు రక్షణ ఉన్నది, వాళ్ళు మన తోటి భారతీయులే, మన కోసమే ఉన్నారు అన్న భావన వాళ్ళలో వచ్చింది. డెవలప్మెంట్ కూడా చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ. ఓకే, ఇప్పుడు మొత్తానికి కరీంనగర్ చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారికి గతంలో 89,000 భారీ మెజారిటీ వచ్చింది. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి రెట్టింపుగా వస్తుంది మెజారిటీ. ఎందుకంటే గత 5 ఏళ్లలో 12,000 కోట్లతో అభివృద్ధి చేసిండ్రు బండి సంజయ్ అన్న. మన రైల్వే ఆర్ఓబి కానీ, ఇక్కడ మన వరంగల్ కరీంనగర్ హైవే కానీ, మన కరీంనగర్ నిజామాబాద్ హైవే కానీ, వరంగల్ కరీంనగర్ హైవే ప్లస్ ఈ 4 లైన్స్తో పాటు ఇంకా కేంద్ర పథకాల ద్వారా కూడా చాలా అభివృద్ధి జరిగింది. మామూలుగా ఇప్పుడు స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినాయి. టోటల్ ఇక్కడ అసలు మున్సిపల్లో నిధులే లేవు, మొత్తము అయిన వర్క్స్ అన్ని స్మార్ట్ సిటీ ఫండ్సే. గ్రామ పంచాయతీల వర్క్స్ కూడా మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగే. కనీసం కానీ ఇక్కడ ఎందుకు మరి ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోతుంది బండి సంజయ్? ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినారు. అది నైతికంగా మేము విజయం అని అనుకుంటున్నాము, అది ఓటమని మేము అనుకుంటలేము.
వాళ్ళు చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితుల్లో గెలిచిండ్రు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే సంజయ్ అన్న బయటికి ప్రచారానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పోవడం ఒకటి, ఆ ప్రచారానికి పోవడం వల్ల ఇక్కడ కొంచెం సమయం అసలు సరిగా ఇవ్వలేకపోయిండు. మా కార్యకర్తలు శాయశక్తిలో కృషి చేసిండ్రు, తిరిగిండ్రు, అన్ని విధాలు మేము కష్టపడ్డాము. కాకపోతే ఇక్కడ మీకు పరిస్థితి తెలిసిందే, ప్రతిసారి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది అది ఒకటి ఉన్నది, అది ఒప్పుకోవాల్సిందే అందరూ ఎవరైనా. అది మొన్న అది కూడా పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయిందని చెప్పొచ్చు మనం, ఎందుకంటే చాలా తక్కువ తేడాలో ఓడిపోయినారు. ఇందులో కార్యకర్తల వైఫల్యం కానీ నాయకత్వ వైఫల్యం కానీ ఏం లేదు. కాకపోతే బండి సంజయ్ గారికి వేరే నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పచెప్పడం వల్ల ఇక్కడ కొంత సమయం తక్కువ ఇవ్వడం కానీ రకరకాల కొన్ని అక్కడక్కడ అయిన కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ అది